హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. ముఖ్య విషయం ఏమనగా మరి ఈరోజు సమంత వివాహం చేసుకున్నట్లుగా మరి వార్తలోకి రావడం జరిగింది. సమంత రెండో వివాహం చేసుకున్నట్లుగా నటి సమంత డిసెంబర్ 1, 2025 చిత్ర నిర్మాత రాజ్ నిడుమూరును వివాహం చేసుకున్నట్లుగా మరి వార్త అయితే విడుదలైంది. ఆమె తన సోషల్ మీడియాలో ఈ వార్తలను మరియు ఫోటోలను షేర్ చేసింది. అక్కడ ఆమె క్యాప్షన్లో 1/12/2025 అని పేర్కోవడం జరిగింది. మరి పూర్తి వివాహ వివరాల్లోకి వెళ్ళిపోతే కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో ప్రైవేటు వేడుక జరిగింది. దీనికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. మరి సమంత ఎలాంటి దుస్తులు ధరించింది అని అంటే సమంత బంగారు ఆభరణాలతోటి కూడిన మెరూన్ ఎంబ్రాయిడరీ చీర ధరించగా, రాజు తెల్లటి కుర్తా మరియు రోజు గోల్డ్ స్లీవ్లెస్ బ్లేజర్ ధరించడం జరిగింది. ప్రకటన ఏమని ఉన్నదంటే, సమంత తన ఇన్స్టాగ్రామ్లో హ్యాండిల్ ఈవెంట్ నుండి ఒక పోస్టుతో వార్తలను పంచుకుంది. గత ఏడాదిన్నర కాలంలో తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో ఆమె చిన్న విజయాలు మరియు ధైర్యమైన అడుగులు సంగ్రహించిందని ప్రకటన చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. మరి దీనికి నేపథ్యము సమంత రెండవ వివాహము ఆమె గతంలో 2017 నుండి నటుడు నాగచైతన్యను వివాహం చేసుకున్నది అందరికీ తెలిసిన విషయమే. 2021లో విడాకులు పోవడం కూడా జరిగింది. రాజ్ నిడుమూరు సమంత విలన్గా నటించినది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్కు ప్రసిద్ధి చెందిన దర్శక ద్వయం రాజ్ డీకేలో సగం మంది. గతంలో శ్యామాలి డేను కూడా ఈ రాజ్ నిడుమూరు వివాహం చేసుకోవడం జరిగింది. ఇతని కూడా రెండవ వివాహము. మరి 2022లో వీరు విడాకులు తీసుకోవడం అయితే జరిగింది. ఈ జంట కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు కూడా మరి పుకార్లు అయితే రావడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా మరి రావడం జరిగింది. కాబట్టి సమంత మొత్తానికి వివాహం చేసుకున్నట్లుగా మరి తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి.